హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేనైతే మీకు పల్లీ చెక్క తయారు చేసే విధానాన్ని గురించి చూపించాలనుకుంటున్నాను. నేనైతే నా స్టైల్లో తయారు చేస్తున్నాను. మీకు ఎవరైనా నచ్చినట్లయితే చూసి చేసుకోండి. నేనైతే ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే, ఆ వీడియోలో వాయిస్ సరిగా వినిపించలేదండి వీడియో తీసేటప్పుడు. సో అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో 1 కేజీ అయితే నేను పల్లీలు అయితే తీసుకున్నాను. 1 కేజీ బెల్లం తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. సో కొంతమంది ఏంటంటే బెల్లం 3/4 కేజీ తీసుకుంటారు. కానీ పల్లీలకి సరిపడా కావాలంటే కరెక్ట్‌గా 1 కేజీకి 1 కేజీ తీసుకుంటే కరెక్ట్‌గా మనకి చెక్క అనేది బాగా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే నేను పల్లీలని వేయించుకొని వాటిని బాగా పొట్టు తీసుకొని మంచిగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే బెల్లాన్ని కూడా మంచిగా క్లీన్ చేసుకొని దాంట్లో ఏ విధమైన మలినాలు అంటే మట్టి కొంచెం ఉంటది కదా! సో ఏంటంటే అది లేకుండా వడపోతతో వడపోసుకొని ఇట్లా ఒక ఇట్లా బెల్లం వేసుకొని దాంట్లో కొంచెం ఒక వాటర్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మా పాకం అయితే రెడీ చేసుకోవడానికి నేను పొయ్యి మీద పెట్టుకున్నాను. సో పాకం అయితే రెడీ అవుతుంది. లేత పాకం రానివ్వద్దండి. పల్లీ చెక్క అనేది పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, 1 కేజీ పల్లీలు, 1 కేజీ బెల్లం. సో బెల్లం పాకం పట్టుకునేటప్పుడు ఏంటంటే మనకి ముదురు పాకం రావాలి. లేత పాకం వస్తే చెక్క అనేది బంకగా సాగినట్లుగా అనిపిస్తుంది. సో ఏంటంటే దానికి ముదురు పాకం అంటే మనకు ఇట్లా చూడగానే మనం పళ్ళెంలో వేసుకొని చూడగానే పాకం పట్టుకునేటప్పుడు మనకు కొంచెం అంటే మరీ ముదురు కాదు, మరీ లేదా మీడియం వస్తే మనకంటే చెక్క అనేది బాగా ఉంటుంది. సో మీకు ఎవరైనా నచ్చినట్లయితే చూసి చేసుకోండి. ఆ పాకం పట్టేది మీకు నేను మరో వీడియోలో చూపిస్తానండి. ప్రస్తుతానికైతే ఆ పాకం పట్టిన తర్వాత ఏం చేయాలంటే ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనకు వచ్చిన ఈ పాకంలో ఏంటంటే కంపల్సరీగా పల్లీలు యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకొని ఆ కలుపుకున్న పల్లీల్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ వీడియో అయితే మీకు నేను ఇక్కడ యాడ్ చేసేది అయితే చూపిస్తాను, చూడండి. మనకేంటంటే ఇది పిల్లలకి ఏంటంటే దీంట్లో ఐరన్ ఉంటుంది కాబట్టి, బెల్లం అంటే ఐరన్ ఉంటుంది కదా! సో పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. అలాగే పల్లీలు కూడా చాలా మంచిదండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది. సో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకైతే బ్లడ్ పడుతుంది. సో అందరూ యూజ్ చేసుకొని ట్రై చేయండి. మనకి ఏ టైంలో అయినా సరే ఈ పల్లీ చెక్క తినొచ్చు. మీరు ట్రై చేయండి. నేనైతే చేశాను. నేను నా స్టైల్లో చేశానండి. మీకు ఎవరైనా నచ్చినట్లయితే చేసి చూసుకోండి, చూడండి ఒకసారి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజైతే వీడియో అంతే. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆ పాకం కలిపేది ప్లస్ నెక్స్ట్ చెక్క ఎలా తయారైంది అనేది కూడా మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.